ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట దాన్ని సంతోషపెట్టును. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 25వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఆందోళన మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది. మరి అది ఇంకా కొనసాగితే అది నిరాశకు దారితీస్తుంది. కానీ మంచి మాట మనల్ని సంతోషపరుస్తుంది. మనల్ని ఆందోళనకు గురి చేసే పరిస్థితి ఏది అయినప్పటికీ మన చింతను ఆనందముగా మార్చే దేవుని ఆయుధము దేవుని మంచి వాక్యము. అందుకే రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. మరియు కాగా వెన్నుట వలన విశ్వాసము కలుగును, వెన్నుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము, ప్రియులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మిమ్మల్ని దేవుడు విశ్వాసముతో నింపాలని మీ పట్ల కోరుకొనుచున్నాడు. సాధారణముగా విశ్వాసము ఎలాగున వస్తుందో గమనించండి. దేవుని వాక్యము వినుట ద్వారానే విశ్వాసము కలుగుతుంది. సాధారణముగా ఒక వ్యక్తి యొక్క విశ్వాసము అతడు వింటున్న దానిపై ఆధారపడి ఉంటుంది. అవును ప్రియులారా, మనము ఈ లోకాన్ని గురించి వింటుంటే ఈ లోక కార్యాలపై మనకు నమ్మకము ఏర్పడుతుంది. కానీ చివరికి అది నష్టానికి దారితీస్తుంది. కానీ మనం దేవుని వాక్యముపై ఆధారపడినట్లయితే మనం పూర్తిగా భిన్నమైన మార్గములో మరి విశ్వాసం యొక్క రాజ్యములో విజయవంతముగా క్రియ చేయగలుగుతాం. ప్రియులారా, దైవజనుడైన డిఎల్ మూడీ గారు ఈ విధముగా దేవుని వాక్యాన్ని వినడము గూర్చి ప్రాముఖ్యతను తెలిపినాడు. నేను విశ్వాసము కోసము ప్రార్థించాను. ఏదో ఒకరోజు విశ్వాసము నాలోనికి మెరుపులాగా వచ్చి నన్ను తాకుతుందని అనుకున్నాను. కానీ నాలోనికి విశ్వాసము వచ్చినట్లు అనిపించలేదు. ఒకరోజు అతను రోమీలకు రాసిన పత్రికను చదువుచుండగా, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని వినబడింది. అతను తన బైబిల్ను మూసివేసి విశ్వాసం కొరకు ప్రార్థించాడు. అప్పుడు అతను తన బైబిల్ తెరిచిన తర్వాత వాక్యమును ధ్యానించుటకు మొదలుపెట్టాడు. మరి అప్పటి నుండి విశ్వాసం అతనిలో అభివృద్ధి పొందుటకు ప్రారంభించింది అని ఆయన చెప్పాడు. గమనించండి, దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినడము ద్వారా ప్రజల జీవితాల్లో ఎలాగున్న మార్పులను తీసుకొని వస్తుందని మీతో పంచుకోవాలని ఆశించున్నాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏవైనప్పటికీ దేవుని వాక్యాన్ని ఎల్లప్పుడూ వినండి. మీ జీవితంలో దేవుని వాక్యము విశ్వాసాన్ని అభివృద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణము నుండి దేవుని వాక్యాన్ని చదవండి, ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వినండి. అప్పుడు మీలో విశ్వాసము పెరుగుతుంది. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఎంత ఎక్కువ దేవుని వాక్యమును వింటారో మీ విశ్వాసములో మీరంతా ఎక్కువగా ప్రోత్సహింపబడతారు. పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడినట్లుగా, కాగా వెనుట వలన విశ్వాసము కలుగును, వెనుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అన్న వచనము ప్రకారము గొప్ప విజయాన్ని పొందడానికి విశ్వాసమును మీకు ఒక పునాదిగా చేసుకోండి. ఈ రాత్రి నుండి దేవుని వాగ్దానాలను మీ స్వంతము చేసుకోవడానికి మరి మీ నోటితో ఒప్పుకోవడానికి ఎన్నుకొనండి. అప్పుడు మీ కష్టాలు పొగమంచు వలె మాయమగుట మీరు చూస్తారు. పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిస్తుంది. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి
ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించే రక్షణను పొందుకొనండి. నిశ్చయముగా మీరు మరియు మీ కుటుంబము రక్షణ ఆనందమును అనుభవిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగమునందు వ్రాయబడిన వాగ్దానము ప్రకారముగా దేవుని వాక్యమును విశ్వసించు ఆ వాక్యమును ధ్యానించు మనుషుడు ధన్యుడు. మరి ఎటువంటి పరిస్థితిలోనైనా అతడు ఆశీర్వాదకరముగా ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, మనము దేవుని వాక్యాన్ని వినాలి, ఆలోచించాలి, వాక్యానుసారముగా నడవాలి, వాక్యానుసారముగా జీవించాలి మరియు వాక్య ప్రకారము మాట్లాడాలి. అప్పుడు ఎల్లప్పుడూ శక్తి మరియు విజయము మనకుంటుంది. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. మరియు సరిగా ప్రత్యుత్తరం ఇచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, పరిపూర్ణమైన శాంతి, వ్యక్తిగత శాంతి మనకొస్తుంది. ఎవని మనసు నీ మీద అనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, మన శ్రమల యందు లేక ఒత్తిడిలో కావలసిన కృపను అనుగ్రహించుటయందు దేవుని సామర్థ్యమును మనమెన్నడూ సందేహింపకూడదు. దేవుడు తన సింహాసనముపై ఆసీనుడై ఉన్నాడు గనక ఒక క్రైస్తవుడు మౌనముగా దేవుని యందు నమ్మిక ఉంచవలెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడు తన ప్రణాళిక చొప్పున కార్యములను జరిగిస్తాడు. ఇటువంటి కఠిన సమయములలో దేవుని కృప మనకు చాలు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగము ఈ విధముగా సెలవిచ్చినది. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఇది దేవుని వాగ్దానము మరియు అది నిజము. అందుకే ప్రతి దినము ప్రతి రాత్రి ఈ వాక్యము వినిచిన మీ మనసు క్రీస్తుపై అనగా దేవుని వాక్యము కేంద్రీకరించుట నేర్చుకోవాలి. అప్పుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ చింతలు, ఆందోళనలు మరియు లోక ఆశలన్నీ గతించిపోతాయి. మరి పూర్ణమైన శాంతి మీ హృదయంలో ఉంటుంది. కాబట్టి రాత్రి ఈ వాక్యము వినిచిన మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మన జీవితాలను ముందుకు కొనసాగించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రికాల సమయంలో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా నాతో మాతో మీరు మాట్లాడిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, కాగా వెనుట వలన విశ్వాసము కలుగును, వెనుట క్రీస్తును గురించిన మాట వలన కలుగును అని మీ లేఖనము సెలవిచ్చిన ప్రకారము అయ్యా, ప్రతి ఉదయము ప్రతి రాత్రి వాక్యాన్ని వినిచిన మేము మా విశ్వాస జీవితంలో బలపడుటకు మీ కృపను చూపించుమని వేడుకొనిచున్నాం. అయ్యా, విన్న వాక్య అనుసారముగా మా జీవితాలను సరిచూసుకొని సరిచేసుకునేటటువంటి గొప్ప ధన్యత మాలో ప్రతి బిడ్డకు దయచేయండి. అయ్యా, మాలో ఉన్న పాపమును తీసివేసి
పరిశుద్ధమైన జీవితము జీవించుటకు మీ కృపను మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, వినువారుగా కాక ఆచరించు వారిగా ఉండునట్లు మమ్మల్ని ఆశీర్వదించుము. అయ్యా, దివారాత్రము మీ వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము అయ్యా, మీ వాక్యాన్ని ప్రతిదినము వింటూ ధ్యానిస్తే మా జీవితాలు క్షేమకరముగా ఉంటాయని ఈ రాత్రి మీ వాగ్దాన వచనము ద్వారా మాకు తెలియజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం. విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలు పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలకు కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని దయచేసి గడిచిన కాలమంతా బిడ్డలు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధముగా వ్రాసి విజయము పొందుకొనుటకు ఆ బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరిచి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండా కాపాడమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుండి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేసి వారి దుఃఖమును సంతోషముగా మార్చుమని వేడుకొనుచున్నాం. దేవ, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనుచున్నాం. దేవ, మీ సేవకులను, సేవకురాండ్రను, వారి పరిచర్యను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ సువార్త పరిచర్య అందించబడుటలేదో ఆ ప్రాంతంలో మీ బిడ్డల ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులు దానిని స్వీకరించి మీ శిలువ మార్గములో నడిచేటటువంటి గొప్ప ధన్యతను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవవృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. దేవ, సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కావలసిన సహాయము దయచేసి బిడ్డలందరినీ మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో కుటుంబాలలో శాంతి సమాధానాలు లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టి బిడ్డల మధ్య శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు. అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదసన్నిధిలో పెట్టుచున్నాను. అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యములను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి
తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని, సమస్త స్తుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.